హలో డ్రీమర్ట్, మనకి దీపావళి వచ్చేస్తుంది కదండి. ఈ దీపావళికి ఏదైనా స్పెషల్గా ట్రై చేద్దాం అనుకున్నా. మనకి దీపావళి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రాకర్స్. సో కేక్ని క్రాకర్స్ లాగా ఎందుకు డెకరేట్ చేయకూడదని నేను ఈ కేక్ని ట్రై చేశా. ఈ వీడియోలో కేక్ని అండ్ ఈ క్రాకర్స్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం. వెల్కమ్ టు డాగ్ డ్రీమ్స్. నేను మీ జ్యోతి. ఫస్ట్ కేక్ని ఫ్రాస్టింగ్తో స్టార్ట్ చేద్దాం. కేక్ లేయర్స్ని విప్పింగ్ క్రీమ్తో ఇలా ఈవెన్గా స్మూత్గా ఫ్రాస్ట్ చేయాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ అండ్ సేఫెస్ట్ దివాలి. ఫైనల్ ఫ్రాస్టింగ్కి వైట్ చాక్లెట్ గెనచ్ యూస్ చేస్తున్నా. వైట్ చాక్లెట్ గెనచ్లో రెడ్ కలర్ని మిక్స్ చేసాం. 1000 వాళ్ళ అనగానే రెడ్ కలర్లోనే ఉంటుంది కదా, అందుకు. సో కేక్ని కంప్లీట్గా స్మూతెన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. రెడ్ ఫౌంటైన్ యూస్ చేసి 1000 వాళ్ళ 10,000 వాళ్ళ ఉంటాయి కదా, అలా ఒక్కొక్క వాళ్ళని చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్కటి 3 సెంటీమీటర్స్ హైట్ అండ్ 1 mm థిక్నెస్ ఉండాలి. చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తున్నాయి కానీ అన్నీ సేమ్ హైట్ అండ్ సేమ్ థిక్నెస్లో ఒక్కొక్కటి చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. మొత్తం కేక్ కంప్లీట్ చేయడానికి అయితే 10 hours పట్టింది. సో మీకు ప్రాపర్ కంటెంట్ ఇవ్వడానికి ఇంత టైం స్పెండ్ చేశాను. ఇలాంటి ఆర్ట్ బేస్డ్ కేక్ ఐడియాస్ మీకేమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాలస్ని కొంచెం బెండ్ చేసుకుని కేక్కి స్టిక్ చేద్దాం. నాకు ఈ కేక్ చేయాలనే ఐడియా వచ్చిన వెంటనే ఎలా చేస్తే బాగుంటుందని రిఫరెన్స్ కోసం గూగుల్ చేశాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు చేస్తున్నంతా కూడా నా ఓన్ క్రియేషన్. ఇలా కంప్లీట్గా స్టిక్ చేశాక అన్నీ ఈవెన్గా సేమ్ థిక్నెస్లో ఎలా వచ్చాయో చూసారా? ఇప్పుడు కేక్ పైన ప్లేస్ చేయడానికి క్రాకర్స్ని రెడీ చేద్దాం. ఫస్ట్ చిచ్చుబుడ్ని చేద్దాం. ఇలా కోన్ షేప్లో రోల్ చేసి బ్లూ కలర్తో ఒత్తిని స్టిక్ చేయడమే. ఇది నా ఫేవరెట్ క్రాకర్ అండి. దీనిని ఫైర్ చేశాక ఫౌంటైన్లో వచ్చే స్పార్కిల్స్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిచ్చుబుడ్డి లేకుండా దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. నెక్స్ట్ నారబాంబుని రెడీ చేద్దాం. లెఫ్ట్ ఓవర్ ఫౌంటైన్ని ఇలా బాల్లా చేసి గ్రీన్ కలర్ థ్రెడ్తో కవర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది థ్రెడ్ కాదు, ఫౌంటైన్టే. ఎక్స్ట్రూడెడ్ గన్ యూస్ చేసి ఫౌంటైన్ థ్రెడ్లా రెడీ చేసుకున్నా. సో ఇలా అంతా కవర్ అయ్యేలా చుట్టాలి. రెడ్ ఫౌంటైన్తో ఒత్తు పెడదాం. ఫౌంటైన్ కేక్స్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం ఫౌంటైన్ అవి మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ ఫౌంటైన్ని వేస్ట్ అవ్వకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈ నారబొమ్మ సౌండ్కి స్ట్రీట్ అంతా వదిలిపోతుంది. ఇప్పుడు చిటపట్లు చేద్దాం. మా ఊర్లో అయితే చిటపట్లు అంటారు. చిటపటమంటూ సౌండ్ చేస్తూ చిచ్చుబుడిలో వస్తుంది. మీరు ఈ క్రాకర్ని ఏమంటారో కమెంట్ చేయండి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది అండి. క్రాకర్స్కి రియల్ లుక్ ఇవ్వాలి కదా. క్రాకర్స్ ఎప్పుడు కూడా షైనీ లుక్తో మెరుస్తూ ఉంటాయి కదా, సో ఆ లుక్ని తీసుకొచ్చేద్దాం. ఇలా ఎడిబుల్ గోల్డ్ కలర్తో డీటెయిలింగ్ ఇవ్వాలి. ఈ చిటపటలకి పైన కింద బార్డర్స్ డ్రా చేసుకున్నాక ఇలా గోల్డ్ డాట్స్ పెట్టుకుందాం. ఈ నారబాంబుకైతే రెడ్ కలర్ స్ట్రిప్ మాత్రమే ఉంటుంది. మనం కూడా సేమ్ అలాంటి లుక్తో రెడీ చేద్దాం. చూడ్డానికి యాజ్ ఇట్ ఈస్ నారబాంబులానే వచ్చింది కదా. చిచ్చుబిడ్డకైతే పైన కింద బ్లూ స్ట్రిప్స్ని స్టిక్ చేసి ఇలా సర్కిల్స్లా పెయింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 10,000 వాళ్ళకి ఒత్తిని స్టిక్ చేసేద్దాం. మనకి 10,000 వాళ్ళ రెడీ అయిపోయింది, క్రాకర్స్ రెడీ అయిపోయాయి. కానీ టాప్ నుంచి కూడా 10,000 వాళ్ళ లుక్ తీసుకుని రావాలి కదా. అందుకే నేను ఇలా చిన్న చిన్న సర్కిల్స్ కట్ చేసుకొని టాప్లో స్టిక్ చేసుకుంటా. మీరే చూస్తారు ఇవి టాప్లో పెట్టాక లుక్ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇక్కడ సైడ్స్లో చూస్తే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ డస్ట్ చేసినట్టు కనిపిస్తుంది కదా, అది నేను న్యాచురల్ లుక్ రావడానికి డస్ట్ చేశాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్రాకర్స్ అన్నీ కేక్ పైన అరేంజ్ చేద్దాం.
సో ఇది మన దివాళీ స్పెషల్ కేక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.